ఒకటి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నువ్వు ఇది చెయ్యొద్దు అని వదిలిపెట్టదు. నువ్వు ఇది చేయకుండా ఉండడానికి ఇలా ప్రవర్తించు అని పరిష్కారం కూడా చెప్తుంది. పరిష్కారం చెప్పకుండా నేను కేవలంగా నువ్వు ఇలా ఉండు అని వదిలేశాను అనుకోండి, ఇలా ఉండు అని వదిలేస్తే అలా ఉండలేకే కదా బాధపడుతున్నారు. అలా ఉండకుండా ఉండడం ఎలా? మీరు కామన్ జోలికి వెళ్ళకండి అని నేను అన్నాను అనుకోండి, కామన్ నేను పట్టుకున్నానా? కామన్ నన్ను పట్టుకుంది. నన్ను పట్టుకున్న కామన్ నన్ను వదిలేయడానికి ఏం చెయ్యాలో నాకు చెప్తే నేను అది చేస్తాను. అంతేగాని కేవలము ఇది నీవు ప్రవర్తించకూడని విధానము అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఏముంటుంది? నువ్వు ఉల్లాసముగా ఉండవలెను అని చెప్పి వదిలేశారనుకోండి, ఎట్లా ఉల్లాసంగా ఉండాలండి అన్న ప్రశ్న వస్తుంది. దానికి శాస్త్రం ఇన్ని పరిష్కారాలు చెప్తుంది.